హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్‌పి జాబ్ అలర్ట్స్. మనకి ఈ రోజుతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నిన్న పేపర్ 1, ఈరోజు పేపర్ 2. ఓకేనా? సో, అందులో భాగంగా మనకైతే పేపర్ 1 యొక్క అనాలిసిస్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో, చూసుకుంటే ఫస్ట్ క్వెషన్ మనకి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వైట్ రివల్యూషన్ అన్నారు. వైట్ రివల్యూషన్ మనకి తెలిసిందే కదా! మిల్క్ గురించి ఉంటుంది. సో, ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ సెకండ్ క్వెషన్ చూసుకుంటే విచ్ ఆఫ్ దీస్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్. రెన్యూవబుల్ సోర్సెస్ అంటే మనకి తిరిగి ఆవృతం అవుతూ ఉంటాయన్నమాట. సో, అవి ఎప్పటికి అంతరించిపోనివి. సో, విండ్ ఎనర్జీ అనమాట. అండ్ థర్డ్ క్వెషన్ వచ్చి మనకి విచ్ స్టేట్ హోస్టెడ్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్. మనకి 2025లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరిగాయి కదా! అది బీహార్‌లో జరిగింది. సో, ఇది ఒక నార్మల్‌గా మొత్తం ఇది అఫీషియల్ కాదు. ఇంకా అఫీషియల్‌కి మనకి ఏపీపీఎస్సీ బోర్డ్ నుండి త్వరలో రాబోతుంది. సో, ఇదొక అనాలిసిస్ మాత్రమే అనమాట. సో, మాక్సిమం అన్నీ కరెక్టే. కాకపోతే ఏపీపీఎస్సీ బోర్డ్ కొన్ని ఆల్రెడీ కొన్ని కరెక్ట్ అనుకోని ఉంటుంది. సో, అవే మనకి కరెక్ట్‌గా పరిగణిస్తుంది కాబట్టి, మనకైతే ఒక అనాలిసిస్ వస్తుంది కాబట్టి, మీకైతే ముందుగా మనకి ప్రీ అనాలిసిస్ ఇస్తున్నాననమాట. చూసుకొని చెక్ చేసుకోండి. అండ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మనకి తెలీదు కాబట్టి కామెంట్ చేయండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో. దాన్ని బట్టి పేపర్ 2లో ఎంత మార్క్స్ వస్తే మీకు సేఫ్ సైడ్ ఉండొచ్చో నేను అనాలిసిస్ చేసి చెప్తాననమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే హూ చైర్డ్ ద కమిటీ సెటప్ టు రివ్యూ రిఫార్మ్స్ ఇన్ ద ఇన్స్యూరెన్స్ సెక్టార్? దినేష్ ఖారా. అండ్ విచ్ సిటీ వాజ్ డిక్లేర్డ్ ద క్లీనెస్ట్ సిటీ ఇన్ స్వచ్ఛ సర్వేక్షణ 2024-2025? ఇండోర్. హరిహర అండ్ బుక్క బిలాంగ్స్ టు డాష్ డైనస్టీ. సంగమ డైనస్టీ. మనకి విజయనగర రూలింగ్‌లో ఫస్ట్ సంగమతో స్టార్ట్ అవుతుంది. ఆ సంగమ దట్ మీన్స్ విజయనగరాన్ని అసలు స్థాపించిందే హరిహర అండ్ బుక్క. సో, విజయనగర డైనస్టీలో ఫస్ట్ పాలించే వంశస్థులు ఎవరంటే సంగమ డైనస్టీ వాళ్ళు. సో, అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెక్కన్ ప్లాటూ ఈజ్ మోస్ట్‌లీ కంపోజ్డ్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ రాక్? బసాల్ట్. విచ్ సాయిల్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ కాటన్ కల్టివేషన్? కాటన్ కల్టివేషన్‌కి ఏ సాయిల్ కావాలి? బ్లాక్ సాయిల్ కావాలి. ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా? అనైముడి. మనకి వెస్టర్న్ ఘాట్స్‌లో హైయెస్ట్ పీక్ అంటే దొడబెట్ట వస్తుంది. అండ్ మనకి సౌత్ ఇండియాలోనే అడిగారు కాబట్టి అనైముడి అనమాట ఆన్సర్. ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ డిస్కంటిన్యూడ్ అండ్ ఎరోడెడ్ హిల్స్. అంటే మనకి అవి వెస్టర్న్ ఘాట్స్‌లా కంటిన్యూయస్‌గా ఉండవనమాట. మధ్యలో మనకి గోదావరి, కృష్ణా నదులు ఆటిని కొంచెం కట్ చేస్తాయన్నమాట. కట్ చేసి వాటి ద్వారా పాస్ అయ్యి మనకి బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటాయి కాబట్టి అవి డిస్కంటిన్యూస్ అనమాట. అండ్ ఎన్‌డీఎంఏ అంటే తెలుసు కదా! నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. పేపర్ 1 చాలా ఈజీగా వచ్చింది గైస్. పేపర్ 1 ఎంత ఈజీగా వచ్చిందో పేపర్ 2 అంత టఫ్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందరూ బయటకొస్తుంటే వాళ్ళ యొక్క మనం చూసుకోవచ్చనమాట. ఎగ్జామ్ ఎంత హ్యాపీగా రాసారో, ఎంత ఈజీగా వచ్చిందనేసి. నిన్న చూసుకున్నట్లయితే అందరూ మొఖాలు బాగా బ్రైట్‌గా వెలిగిపోతున్నాయి. సో, ఈరోజు కూడా అంతే మార్క్స్ తెచ్చేసుకొని జాబ్‌కి దగ్గరైపోవచ్చు అనుకున్నోళ్ళందరికీ ఈరోజు నిరాశ ఎదురైంది. కాకపోతే పోస్టులు ఎక్కువున్నాయి కాబట్టి కట్ ఆఫ్ కూడా తగ్గే అవకాశం ఉంది. పేపర్ టఫ్ గూడా ఉంది కాబట్టి. ఓకేనా? దాని గురించి ఇంకో ఇన్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ మోస్ట్ ప్రోన్ టు సైక్లోన్స్? ఆంధ్రప్రదేశ్. ఒకవేళ మనకి ఆప్షన్‌లో వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ఇచ్చుంటే అవి వస్తాయన్నమాట. సో, ఇక్కడ మనకి అన్ని నార్థన్ స్టేట్స్ ఇచ్చారు. గుజరాత్, పంజాబ్, రాజస్థాన్. సో, ఈజీ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఇన్‌స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ఎర్త్‌క్వేక్స్? సిస్మోగ్రాఫ్. సైక్లోన్స్ ఫార్మ్ ఓవర్ విచ్ టైప్ ఆఫ్ వాటర్ బాడీస్? మనకి రివర్స్‌లో సైక్లోన్స్ ఫార్మ్ అవ్వవు. లేక్స్‌లో ఫార్మ్ అవ్వవు. పాండ్స్‌లో అసలు ఫార్మ్ అవ్వవు. సో, ఓషన్స్‌లోనే సైక్లోన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ భోపాల్ గ్యాస్ ట్రాజెడీ. ఆల్రెడీ క్వెషన్‌లోనే ఉంది భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అని. సో, దానికి కాజ్ ఏంటని ఇచ్చారు. సో, గ్యాస్ లీకేజే. అండ్ దెన్ అలాంగ్ విత్ మదన్ మోహన్ మాలవీయ హూ ఈస్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ బెనారస్ హిందూ కాలేజ్? మదన్ మోహన్ మాలవీయతో పాటు అతనితో ఇంకొక వ్యక్తి కూడా బెనారస్ హిందూ కాలేజీని స్థాపించారనమాట. అతను ఎవరంటే అనీ బీసెంట్. అండ్ అనీ బీసెంట్ ఏంటంటే మనకి ఐఎన్సీకి ప్రెసిడెంట్ అనమాట. ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్. అండ్ ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరయ్యారు? ఐఎన్సీకి ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరయ్యారో తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్రమ్ విచ్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిసీవ్డ్ ద హానరరీ లిట్ డిగ్రీ ఇన్ 1953? ఉస్మానియా యూనివర్సిటీ. Who is the foreign ambassador who visited Maurya court and provided details accounts in administration, economy and urban life? Fahian. దీనికి ఆన్సర్. అండ్ దెన్ which of the following was the common feature of Rajput war strategy? Direct combat with emphasis on personal valor.
వ్యక్తిగత శౌర్యాన్ని చూపిస్తారనమాట. ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వ్యక్తిగతంగానే వాళ్ళు పోరాడినాటికి చివరి వాళ్ళ బాడీలో చివరి బొటుకు వరకు రక్తం ఉన్నంత వరకు వాళ్ళు పోరాడతామన్నట్లు ఉంటుందిగా. సో, అలా అనమాట. మీరు 'పద్మావత్' మూవీ చూస్తే అర్థమవుతుంది. అవెస్టా వాజ్ రిటన్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అంటే ఇరానియన్ లాంగ్వేజ్‌లో అయితే అది రాయడం జరిగింది. అండ్ మ్యాక్సిమం అఫీషియల్ ఏపీపీఎస్సీ రిలీజ్ చేయబోతుంది. అది కూడా ఇదే సేమ్ ఉంటుంది. సో, ఇదే ఫైనల్ అనుకోవచ్చు. ఈ క్వెషన్‌కి అయితే మా ఆన్సర్ డి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూ రైట్ ఆల్ డౌన్ నెంబర్స్ అని చెప్పి ఒక క్వెషన్ ఉంది కదా, దీనికి ఆన్సర్ డి. 20 అండ్ ఈ క్వాంటమ్ రీజనింగ్ ఇవి ఉన్నాయి కదా, అవి అయితే చెప్పను. జస్ట్ ఆన్సర్ టిక్ పెట్టేసుకోండి. ఎందుకు టైం వేస్ట్ మీకు వీడియో చూసుకోవడం. జస్ట్ మీకు అనాలిసిస్, మీకు ఆన్సర్లు తెలియదు కాబట్టి నేనైతే ఇవన్నీ మన వాళ్ళ చేత రెడీ చేయించాను. సెర్చ్ చేయించి అండ్ సోర్సెస్ నుంచి తీసుకొని. అండ్ ఈ క్వెషన్లో త్రిభుజాలు ఎన్ని ఉన్నాయంటే 12. అండ్ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గోల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎక్స్‌ప్లోయిటింగ్ న్యాచురల్ రిసోర్సెస్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే మనకి ఎన్విరాన్మెంట్‌ని ప్రొటెక్ట్ చేయడం. సో, న్యాచురల్ రిసోర్స్‌ని మనం ఎక్స్‌ప్లోయిట్ చేయం కదా. సో, అది కాదనమాట ఆన్సర్. అండ్ దీనికి ఆన్సర్ వచ్చేసి సరిత. అండ్ ఈ క్వెషన్‌కి ఆన్సర్ 65. అండ్ 28కి ఆన్సర్ 120. అండ్ 415కి మన డిగ్రీస్ ఆఫ్ ఆ క్లాక్స్ ఉంటాయి కదా మనకి, ఆ క్లాక్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే 37.5 ఉంటుంది. అండ్ 30th క్వెషన్‌కి ఆన్సర్ 5 మీటర్స్. 31కి ఆన్సర్ వచ్చేసి మనకి 2 అనమాట. 2 అంటే ఏమేమి వస్తాయంటే ఫస్ట్ ఈ గ్రాస్తోనే స్టార్ట్ అవుతుంది. ఏదైనా కానీ గ్రాస్‌తో స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత గ్రాస్‌ని ఏం తింటుంది? గ్రాస్ హోపర్ తింటుంది. తర్వాత గ్రాస్ హోపర్‌ని ఫ్రాగ్ తింటుంది. ఫ్రాగ్ తర్వాత స్నేక్, స్నేక్ టు ఈగల్. సో, ఇది ఆర్డర్. అండ్ దెన్ ఈ క్వెషన్‌కి 32కి డాటర్ వస్తుంది. ఓకేనా, మీరు క్వెషన్స్‌ని రాసుకోవచ్చు. P+Q ఇక్కడ డాటర్ వస్తుంది. అండ్ వీళ్ళ సిస్టర్ ఇలా. సో, ఫైనల్‌గా డాటర్ ఆన్సర్ దానికి. అండ్ దెన్ ఈ క్వెషన్ డెడ్ ఈజీ క్వెషన్. 107 ఆన్సర్. అండ్ దెన్ ఈ క్వెషన్ ఉంది కదా మనకి, ఇది కొంచెం టైం టేకింగ్ అనమాట. కొంచెం లాజికల్ ఆలోచిస్తే ఈ క్వెషన్‌కి 48 ఆన్సర్. ఇది పక్కా. అండ్ ఈ క్వెషన్‌కి 28. అండ్ దెన్ హూ ఈజ్ ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఐడియా ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ క్లియర్లీ ఇన్ ద మోడర్న్ వరల్డ్? బ్రట్‌ల్యాండ్ కమిషన్ 1987. 1987లో ఈ ఇయర్‌కి ఇంకో ఇంపార్టెన్స్ ఉంది. ఏంటంటే మాంట్రియల్ ప్రోటోకాల్ ఉంది కదా, ఏదైతే కెనడాలో జరుగుతుందో అదైతే మనకి 1987లోనే జరుగుతుందనమాట. సో, అది అలా గుర్తుపెట్టుకోండి. హిస్టరీలో ఎప్పుడైనా ఇయర్స్‌ని మనం లింక్ చేసుకుంటూ గుర్తుపెట్టుకుంటేనే మనకి బాగా ఎక్కువ టైం గుర్తుంటుందనమాట, ఎక్కువ రోజులు. ప్లాంటింగ్ ట్రీస్ అండ్ రెడ్యూసింగ్ ప్లాస్టిక్ ఈజ్ మెయిన్లీ యూజ్ సపోర్టింగ్ ద పిల్లర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. దానికి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్. హౌ మెనీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయి? 17 ఉన్నాయి. అండ్ నా క్వెషన్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్‌ని ఏ ఇయర్‌లో మనకైతే ఇంప్లిమెంట్ చేశారు? అది నా క్వెషన్. అది తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్లోబల్ ట్రీటీస్ ఫోకసెస్ ఆన్ ప్రొటెక్టింగ్ ఓజోన్ లేయర్? మాంట్రియల్ ప్రోటోకాల్ 1987 జరుగుతుంది. అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్ కంటే ముందుగా ఇంకొక ప్రోటోకాల్ కూడా జరుగుతుంది ఓజోన్ లేయర్ మీదే. కాకపోతే అంత ఇంపాక్ట్ చూపించదు. ఆ ప్రోటోకాల్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ ట్రాప్స్ అట్మాస్ఫియర్? గ్రీన్ హౌస్ గ్యాసెస్కి కారణం ఏంటంటే మనకి CO2. వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్? ఎందుకు? వాటి ఓన్గా ఆ ఫుడ్ని తయారు చేసుకోవడం కోసమే ఫోటోసింథసిస్ చేస్తాయన్నమాట. అవి మన కోసం ఫుడ్ తయారు చేయడం కోసం కాదు. విచ్ ఆర్గోనెల్ ఈజ్ కాల్డ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్? మైటోకాండ్రియా. విచ్ రోల్ ఆఫ్ ద ఓజోన్ లేయర్ ఈజ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్? యాక్ట్స్ యాజ్ ఎర్త్స్ షీల్డ్ అండ్ అబ్జార్బింగ్ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్. యూవీ మనకి ఓజోన్ లేయర్ ఉండేది ఎందుకంటే సన్ నుంచి వచ్చే యూవీ రేడియేషన్ని తగ్గించి మనకి మన స్కిన్ మీద పడ్డప్పుడు, మన మీద పడ్డప్పుడు మనకి డిసీజెస్ రాకుండా కాపాడడమే ఓజోన్ యొక్క మెయిన్. అండ్ దెన్ వాట్ ఈస్ ద జీన్? జీన్ అంటే ఏంటి? హెరిడిటరీ యూనిట్. మన ఫోర్ ఫాదర్స్ నుండి మనకి, మన ఫాదర్‌కి, మన ఫాదర్ నుండి మనకి, మన నుండి మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇలా జీన్ మనకి హెరిడిటీ నుండి వస్తూ ఉంటుందన్నమాట. సో, అది ఏంటంటే మనకి హెరిడిటీ యూనిట్ అనమాట జీన్ అనేది. వాట్ ఈజ్ వర్మీ కంపోస్ట్? వర్మీ కంపోస్ట్ అంటే తెలిసిందే కదా, ఆర్గానిక్ వేస్ట్ మనకి ఎర్త్ వామ్స్ వేసి మనకి ఆర్గానిక్ మనకి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్ వేస్ట్‌తో మనమైతే
కంపోస్ట్‌ని రెడీ చేసుకుంటాం. అవి ఎరువుల్లాగా యూజ్ చేస్తాం పొలాల్లో. వెన్ డిడ్ ఇండియన్ రూపీ కమ్ టు ఇండియా ఎఫెక్ట్ 2010 జూలై. ఆంధ్ర బ్యాంక్ వాజ్ మెర్జ్డ్ విత్ విచ్ బ్యాంక్? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మెర్జ్ అయిందనమాట ఆంధ్ర బ్యాంక్ రీసెంట్లీ. అండ్ వెన్ వాజ్ మిడ్ డే మీల్ స్కీమ్ ఇంప్లిమెంటెడ్? మిడ్ డే మీల్ స్కీమ్ ఇంతకుముందు మనకి అప్పుడు ఉండేది కాదనమాట. తర్వాత మనకి మిడ్ డే మీల్ స్కీమ్ వచ్చేసి 1995లో అయితే మనకి స్టార్ట్ చేశారు. సో, అలాగైనా చెప్పేసి స్కూల్‌కి ఎక్కువ మంది వస్తారు. అండ్ డ్రాప్ అవుట్స్ రేషియో తగ్గించుకోవచ్చు అని చెప్పేసి మనకి మిడ్ డే మీల్ స్కీమ్ తీసుకొస్తారు. ఇన్ అడిషన్ టు దట్ మనకి న్యూట్రిషన్ కొంచెం న్యూట్రిషన్ గల ఫుడ్‌ని మనకి పిల్లలకి ఇవ్వాలి అని చెప్పేసి ఆ స్కీమ్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్ రిజర్వ్ బ్యాంక్ అసైన్డ్ మనకి కోడ్. డిజిటల్ ట్రాన్సాక్షన్‌కి మనకి ఒక కోడ్ ఉంటుంది కదా! ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఉంటుంది కదా! ఈచ్ ఇండివిడ్యువల్ బ్యాంక్‌కి ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఉంటుంది. అది 11 డిజిట్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ప్రైమరీ డెఫిసిట్? ప్రైమరీ డెఫిసిట్ అంటే ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్. హిండాల్కో ఇండస్ట్రీస్ ప్లాన్స్ టు ఇన్వెస్ట్ 586 crores ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో యాపిల్ వాళ్ళు కంపెనీ పెడుతున్నామని తయారు చెప్పారు కాబట్టి, సో వీళ్ళు ఏంటంటే వాటికి బాడీ పార్ట్స్కి సంబంధించి 586 crores వీటికి బాడీ పార్ట్స్ తయారు చేసే ప్రాజెక్ట్ హిందాల్కో తీసుకుంటుంది. విచ్ డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బికేమ్ ఫస్ట్ టు హ్యావ్ 100% సీసీటీవీ కెమెరా కవరేజ్? ఈ డిస్టిక్ మొత్తం సీసీటీవీ కెమెరా సర్వైలెన్స్లో ఉంటుంది. అదే ఎన్టీఆర్ డిస్టిక్. ద డిపార్ట్మెంట్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ లాంచ్డ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అక్షర ఆంధ్ర టు 100% లిటరసీ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనకి ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే టెస్ట్ చేసి చెన్నైలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. విచ్ రిలీజియస్ సెక్ట్ ఎంజాయ్డ్ గ్రేట్ పాపులారిటీ అండర్ ద ఈస్టర్న్ చాళుక్య? ఈస్టర్న్ చాళుక్యాలు ఉన్నప్పుడు ఏ మతస్థులు అంటే శైవుల, బుద్ధుల, జైనుల ఎవరు మంచిగా చూడబడ్డారు అంటే మనకి శైవిజంని మంచిగా గ్రేట్గా చూడడం జరిగిందనమాట అప్పుడు. పర్యావరణ కాలుష్యానికి ఎక్కువ కారణమయ్యే రంగం అంటే ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువ పొల్యూషన్ వస్తుంటుంది కదా, సో అది చెప్పేయచ్చు. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కార్బన్ ఫుట్ ప్రింట్? కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటంటే ద టోటల్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిటెడ్ బై హ్యూమన్ యాక్టివిటీస్. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎయిర్ పొల్యూషన్? ఎయిర్ పొల్యూషన్కి ఫస్ట్ ప్రైమరీ కాజ్ ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ ఎలా రిలీజ్ అవుతుంది అట్మాస్ఫియర్లోకి తెలిస్తే కామెంట్ చేయండి. ఎర్త్ సమ్మిట్ ఎప్పుడు జరుగుతుందంటే 1992లో రియోలో జరుగుతుంది. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే అసలు ఏంటి? రెడ్యూసింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్స్. మనకి అసలు డిజాస్టర్ వస్తుందని తెలుసు. ఇప్పుడు ఇది కోస్టల్ ఏరియా అనుకోండి, ఇక్కడ నుండి మనకు ఒక సునామీయో లారెల్స్ సైక్లోన్ వస్తుందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? వీటి నుండి ఒక సివియారిటీని తప్పించి మన ప్రజల్ని కాపాడడమే దాని యొక్క విధి అనమాట. సో అదే రెడ్యూసింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్స్. అండ్ ఉత్తరాంధ్రకు జీవనాడి అని పిలువబడే ప్రాజెక్ట్ ఏంటంటే వంశధార ప్రాజెక్ట్. మనకి మళ్ళీ మ్యాప్ వేసుకుంటే ఆ ఏపీ మ్యాప్ ఇక్కడ వంశధార ఉంటుంది. శ్రీకాకుళం, విశాఖపట్నం దగ్గర వంశధార నది ప్రవహిస్తుంటుంది. సో ఉత్తరాంధ్రకి జీవనాడి ఏంటంటే మనకి అదే వంశధార. అండ్ తుంగభద్ర రివర్ మీద తుంగభద్ర డ్యామ్ ఉంటుంది. ఓకే. అండ్ పులికాట్ లేక్ సెపరేటెడ్ ఫ్రమ్ బే ఆఫ్ బెంగాల్ బై విచ్ ఐలాండ్? మనకి శ్రీహరికోట అక్కడే ఉంటుంది, పులికాట్ పక్కనే ఉంటుంది, అండ్ బే ఆఫ్ బెంగాల్ పక్కనే ఉంటుంది అనమాట. ఆ రెండింటిని సెపరేట్ చేసేది శ్రీహరికోట. మనకి రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14. అండ్ దెన్ అఫీషియల్ లాంగ్వేజెస్ 8th షెడ్యూల్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈ సస్టైనబుల్ ప్రాక్టీస్ ఇన్ అగ్రికల్చర్? క్రాప్ రొటేషన్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మనకైతే సస్టైనబుల్గా ఉండే అగ్రికల్చర్ని చేయొచ్చు. గ్రీన్ ఎకానమీ అంటే ఫోస్టరింగ్ గ్రీన్ ఇండస్ట్రీస్ అండ్ క్రియేటింగ్ గ్రీన్ జాబ్స్. వాట్ ఈస్ ద రోల్ డస్ బయోడైవర్సిటీ ప్లే ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్? సపోర్ట్స్ ఎకోసిస్టమ్ అండ్ సర్వీసెస్ అండ్ సచ్ ఎ ఫుడ్, వాటర్ అండ్ ఎయిర్ క్వాలిటీ. గైస్ ఈ క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే ఇది సెట్ బి పేపర్. సో మీకు క్వశ్చన్స్ పైన కింద కొంచెము మనకి తారుమారు అవ్వచ్చు, కాకపోతే క్వశ్చన్ ఇదే ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ 1 క్వశ్చన్ మీకు 10 అవ్వచ్చు, 2 వచ్చే క్వశ్చన్ ఇక్కడ 4 అవ్వచ్చు. సో అంతే జంబ్లింగ్ అవుతాయి కానీ అంతే, ఆన్సర్ మాత్రం అదే. ఆన్సర్ మాత్రం గుర్తుపెట్టుకొని మీకు ఏ సెట్ వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఈ కీ మొత్తం చూసుకున్న తర్వాత
ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ చేయండి. దాన్ని బట్టి పేపర్ 2లో ఎంతవరకు వెళ్తే సేఫ్ సైడ్ ఉంటుందో నేనైతే చెప్తాననమాట. అండ్ ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇదంతా నేను ఆల్రెడీ పీడిఎఫ్ చేసి పెట్టాను. మీకు కావాలంటే పీడిఎఫ్ అని కామెంట్ చేస్తే ఎవరైనా నేను మన టెలిగ్రామ్‌లో మనకి పీడిఎఫ్ అవైలబుల్ ఉంటుంది. సో, అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ మనకి డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. వెళ్లి జాయిన్ అవ్వండి. ఇటువంటి ఫ్రీ పీడిఎఫ్స్ అన్నీ అక్కడ నేను మీకు యాక్సెసిబుల్‌గా ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్? గ్లోబల్ వార్మింగ్‌కి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంక్రీజ్ అవ్వడమే కారణం. విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ నోన్ యాజ్ యూనివర్సల్ రెసిపియంట్? ఏబీ. ఏబీ వాళ్ళు రిసిపియంట్స్ అయినప్పుడు డోనర్ ఎవరు? యూనివర్సల్ డోనర్ ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ నైట్రోజన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అట్మాస్ఫియర్లో? 78 ఉంటుంది. దీనికి విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే నైట్ బ్లైండ్నెస్ అండ్ విజన్ లాస్. మనకి చూపు మందగించడము అండ్ రాత్రుల పూట చూపు అసలు చూడకపోవడం, అదే విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్? ఏంటంటే స్టోరేజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. మనకి డిఎన్ఏలో న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది. ఆ న్యూక్లిక్ యాసిడ్ ఏంటంటే మనకి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మన ఫోర్ ఫాదర్స్ నుంచి మన జెనెటిక్స్ అంతా సేమ్ ఉంటుంది. అది కాపాడుతూ అండ్ దాంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే డిఎన్ఏ టెస్టులు చేస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద కిడ్నీస్ ఇన్ ద హ్యూమన్ బాడీ? టు ఫిల్టర్ ద వేస్ట్ అండ్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద బ్లడ్. ఎన్డిఎంఏకి మనకి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చీఫ్ మినిస్టర్ హెడ్ అవుతారు. అండ్ ఎన్డిఎంఏకి ఎవరు అవుతారు తెలిస్తే కామెంట్ చేయండి. ఎన్డిఎంఏకి హెడ్ ఎవరు? సునామీ అఫెక్టింగ్ మోస్ట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద విచ్ ఓషన్? ఇండియన్ ఓషన్. మనకి ఆప్షన్లలో ఇవన్నీ మనకు అసలు దగ్గరలో లేవు. అండ్ మనకి దగ్గరలో ఉండేది ఇండియన్ ఓషన్ మాత్రమే. ఒకవేళ బే ఆఫ్ బెంగాల్ ఉంటే కానీ బే ఆఫ్ బెంగాల్ ఆన్సర్ అవుతుంది. కాకపోతే అది ఆప్షన్లో లేదు కాబట్టి ఇండియన్ ఓషన్. విచ్ ఆర్గనైజేషన్ మేనేజెస్ డిజాస్టర్ రెస్పాన్స్? ఎన్డిఎంఏ. విచ్ డిజాస్టర్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ ద షాఫిర్ సింప్సన్ స్కేల్? హరికేన్స్. మనకి హరికేన్స్ మనకి తక్కువ కానీ కాకపోతే యూఎస్ఏలో హరికేన్స్ ఎక్కువ. అక్కడ ఈ సింప్సన్ స్కేల్తో హరికేన్స్ యొక్క డిజాస్టర్ని మనం అయితే కొలుస్తారనమాట. మనకి ఎలాగైతే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు సిస్మోగ్రాఫ్ యూజ్ చేస్తామో అలాగే వీళ్ళు షాఫిర్ సింప్సన్ స్కేల్ అనేది యూజ్ చేస్తారు. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ఎట్ స్కూల్స్? కండక్టింగ్ మాక్ డ్రిల్స్. మనకి ఎన్నోసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. సోషలిస్ట్ అండ్ సెక్యులర్ ఏ అమెండ్మెంట్ ద్వారా అయితే కాన్స్టిట్యూషన్ని యాడ్ చేస్తారు? అది 42 అమెండ్మెంట్. అండ్ ఇంకోటి మినీ కాన్స్టిట్యూషన్ అని ఒక అమెండ్మెంట్ని పిలుస్తారనమాట. అది ఏ అమెండ్మెంటో తెలిస్తే కామెంట్ చేయండి. రాజ్యాంగ ప్రవేశికలు సామ్యవాదం, ఇది తెలుగు, ఓకే. అండ్ హూ అపాయింట్స్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ప్రెసిడెంట్. అండ్ ఇక్కడ చూసుకుంటే భారత రాజ్యాంగంలోని కింది లక్షణాలు ఏది భారత పార్లమెంటరీ పాలనా విధానాన్ని స్వీకరించింది సూచిస్తుందంటే మనకి ఆప్షన్ 3 ఏంటంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అండర్ ఆర్టికల్ కెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోక్లెయిమ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ? ఆర్టికల్ 352 అది నేషనల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 356 ఏంటంటే స్టేట్ ఎమర్జెన్సీ. అండ్ ఆర్టికల్ 360 వచ్చేసి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. 3 ఎమర్జెన్సీస్ ఉంటాయి. ద ఎకనామిస్ట్ హూ స్పోక్ అబౌట్ విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ? అమర్త్య సేన్. దీనికి ఆన్సర్ మనకి అమర్త్య సేన్, గుర్తుంటుకోండి, అమర్త్య సేన్. అండ్ 24th తీర్థ జైనంకర ఎవరంటే వర్ధమాన్ మహావీర. 326 బీసీ అలెగ్జాండర్ మార్చ్డ్ ఇండియా అండ్ దానికి ఖైబర్ పాస్ ద్వారా అలెగ్జాండర్ ఇండియాలోకి అయితే ఎంటర్ అవుతారు. అండ్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ శాతవాహన ప్రాకృత్. రాజతరంగిణిని ఎవరు రాస్తారంటే కల్హనుడు రాస్తాడు రాజతరంగిణిని. ద కైలాస టెంపుల్ ఆఫ్ ఎల్లోరా ఎవరంటే కృష్ణవన్. దానికి ఆన్సర్ కైలాస టెంపుల్ ఎవరు నిర్మిస్తారంటే కృష్ణవన్. అండ్ ద స్టేట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మైకా? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ జిల్లాలో మైకా ఎక్కువ లభిస్తుందో తెలిస్తే కామెంట్ చేయండి. లాంగెస్ట్ హైవే వచ్చేసి మనకి ఏపీలో నేషనల్ హైవే 16, అది చెన్నై టు కోల్కతా వెళ్తుంది. సో ఇది ఏపీ అనుకుంటే ఇక్కడ చెన్నై నుంచి ఇట్లా ఆంధ్ర మీదుగా వెస్ట్ బెంగాల్కి వెళ్తుంది అనమాట. ఒడిస్సా చిల్కా లేక్ ఎక్కడ ఉందో అది ఈజీగా తెలుసు మనకి, ఒడిస్సాలో ఉంటుంది. విచ్ స్టేట్ ఇండియా హ్యాస్ లాంగెస్ట్ కోస్టల్ లైన్? గుజరాత్. రీసెంట్గా మనకైతే కోస్టల్ ఏరియాస్ పెరిగిందనమాట. కోస్టల్ ఏరియాస్ పెరిగిన తర్వాత మన ఏపీది ఎన్నో ర్యాంకు? మన ఏపీ ర్యాంక్ ఎంతో తెలిస్తే కామెంట్ చేయండి. గోదావరి రివర్ డివైడ్స్ హౌ మెనీ డిస్ట్రిబ్యూటర్స్ బిఫోర్ ఎంటరింగ్ బే ఆఫ్ బెంగాల్?
మనకి గోదావరి వస్తుంది కదా, గోదావరి 2 చీలికలుగా చీలుతుందనమాట. ఓకేనా. అది మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మిడిల్లో నుంచి ఇట్లా రెండు డివైడ్ అవుతుంది. సో ఆన్సర్ దీనికి 2. విచ్ కంట్రీ హానర్డ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ మెకారియోస్ 3 అనే అవార్డు ఎవరు ఇచ్చారంటే సిప్రస్. అండ్ దెన్ మనకి విచ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ సెలెక్టెడ్ ఇస్రోస్ గగన్యాన్ మిషన్కి ఎవరు సెలెక్ట్ అయ్యారంటే శుభాంశు శుక్లా. అండ్ ఈ గగన్యాన్ మిషన్ ఎప్పుడు లాంచ్ కాబోతోంది? కామెంట్ చేయండి. అంటే మనకి ఆపరేషన్ సింధూర్ మనకి 2025లో ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా. ఆపరేషన్ సింధూర్లో అప్పుడు మన యొక్క మహిళా సాధికారతను చూపించడం కోసం ప్రైమ్ మినిస్టర్ కలోనల్ సోఫియా ఖురేషి అండ్ వింగ్ కమాండర్ ఓమికా సింగ్ని అపాయింట్ చేయడం అయితే జరిగిందనమాట. సో అది ఆన్సర్. స్త్రీ శక్తి అంటే తెలిసింది కదా, ఫ్రీ బస్ అవైలబిలిటీ టు ఏపీ లేడీస్ అండ్ విమెన్. ఓకేనా. అండ్ విండ్ మిల్ 100% మనకి విచ్ డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ చూజన్ యాజ్ ద సైట్ ఫర్ మేజర్ న్యూ విండ్ ప్రాజెక్ట్. కొత్త విండ్ ప్రాజెక్ట్ కోసం ఏ జిల్లాని మనకి కొత్తగా తీసుకున్నారంటే అనంతపురం. ఓకేనా. అండ్ డ్రోన్ సిటీని ఒకదాన్ని మన వాళ్ళు కొత్తగా రెడీ చేస్తున్నారన్నమాట. ఆ డ్రోన్ సిటీ ఏంటి, ఏది డ్రోన్ సిటీగా కొత్తగా తయారు చేయబోతున్నారో ఆ సిటీ పేరు ఎంత చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయండి. పేపర్ 2 కూడా ఇటువంటి అనాలిసిస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, పేపర్ 2 అనాలిసిస్ కూడా కావాలి అని చెప్పేసి. సో నేను ఐ రెడీ టు డూ దట్. ఓకే.